డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ను ట్రంప్ తో పోల్చిన రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయన్న సీఎం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా పట్టుబడ్డ బంగారం, ముగ్గురిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు. కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పార్టీ మారే ఉద్దేశం లేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్. ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా కాదంటున్న సంస్థలు తెలంగాణకు వచ్చేలా చేయాలని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడని, అతనిని తెలంగాణ ప్రజలు ట్రంప్ను పక్కన పడేశారని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారు అని చురకలంటించారు రేవంత్ రెడ్డి. It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US, best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है मगर थोड़ा टाइम की बात है. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను, దుష్ప్రచారాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్రంగా ఖండించారు. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవటం లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల అన్నదమ్ములలాగా కలిసి ఉండి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. योग्यता అమ్మవారి దర్శనానికి ఇచ్చేశారో ఆ సంకల్పం పరిపూర్ణంగా సిద్ధించాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా తీరా ఉన్న కాడ తీసేదాన్ని కాడికి కంటే సార్ గట్టు తీస్తే మంచిగా ఉంటుంది అన్న, గుడికి వచ్చినట్టు. నిన్న నేను నా మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటేందుకు అక్కడికి రావడం జరిగింది నిన్న రాత్రి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది.
నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేస్తూ ఈ విజయవాడ గుంటూరు చుట్టూలో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు వస్తున్నట్టు నేను నా సహచర మిత్రులు నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 200 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం భాగంగా బాలికల వసతి గృహంలో ఒక ముఖ్య అతిథిగా నన్ను పిలిచినప్పుడు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. అందుకనే విజయవాడలో రాత్రి ఉండి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని నేను నా స్నేహితులు మా శ్రేయోభిలాషులు మా మునుగోడు నియోజకవర్గం ముఖ్య నాయకులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నాం తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. దుష్ప్రచారం కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు. మరొకసారి నేను ఏ రాజకీయ నిర్ణయం తీసుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కనకదుర్గ అమ్మవారిని ప్రార్థించిన తప్పకుండా 2 రాష్ట్రాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలతో పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోయి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాల కోసం పనిచేసుకుంటూ పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి సుమారుగా 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. Open it and show. How many pieces are there? There are 1, 2, 3, 6, 7, 8, 9, 10, 12. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం ఉదయం దోమలగూడలోని గగన్ మహల్ దగ్గరనున్న నాలాను పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డులో పేరుకుపోయిన వరద నీరు కొన్ని అపార్ట్మెంట్స్లోకి చేరాయి. నాలా నుంచి రివర్స్ రావడంతో సమస్య ఉత్పన్నమైందని స్థానికులు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, సమస్యలను పరిష్కరిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. अंदर आ जाओ, दिखाओ जा रही भैया बिल्डिंग का कितना हाल है, तो रोड साफ कर रहे मैडम इधर आ जाओ अंदर अंदर आके दिखाओ वीडियो उधर हमारा వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎన్క్రోచ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో అది ముందు అది ఎవడైతే కట్టాడో దాన్ని తీసేయాలి. తీసేసి ఇది కొంచెం మీరు అన్నట్టు ఈ సిల్ట్ కాస్త చేసుకుంటూ పోతే కనుక అంటే వాళ్ళు కూడా ఒకటి వస్తే బాగుంటుంది. ఏదండి ఇక్కడ అట్లా మాకు కూడా ఇక్కడ ఇంట్లో వాళ్ళు వస్తే కొద్దిగా సేఫ్ ఏమన్నా లేదు. మీకు సింపుల్ అసలు అక్కడ ఎంక్రోచ్మెంట్ దిగానే ఆటోమేటిక్ మీకు స్లో ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు అది ఆగటం స్లో అవటం తోటి మీకు ఇటు గుర్తుకొస్తుంది. మీకు అంతా ఇది కూడా అంతా తీసేసి ఇదంతా తీసేసి మీరు అటు చేసేసి కింద నుంచి వస్తుంది. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే కనుక రిపేర్స్ అది ఏమైనా చేయాల్సి వస్తే చేయాలి. పెద్ద అంటే కొత్త కట్టాల్సిన అవసరం ఉండదేమో. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలకు కూడా అంతే ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలను ఇవ్వకపోవడం పైన అసహనం వ్యక్తం చేశారు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని రంగదాముని చెరువును ఆయన సందర్శించి బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా కూకట్పల్లిలో ఎన్నో ఏళ్లుగా వస్తున్నటువంటి
వచ్చినటువంటి ఆచారాన్ని కొనసాగిస్తూ ఒకరోజు ముందుగానే అనగా శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలని ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన నోరు మెదపకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ చేయలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కార్యక్రమం చేసి రకరకాల పూలతోని గౌరమ్మను పూజించే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికో వందల సంవత్సరాలు సంప్రదాయ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో మొత్తంలో కానీ మొట్టమొదటిసారి బతుకమ్మ అనే ఏర్పడుతుంది. కుక్కట్పల్లి అమాస 1 డే బిఫోర్ ఇక్కడ బతుకమ్మలు చేస్తారు కుక్కట్పల్లిలో. అది రేపటి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. రేపటి నుంచి 29 తారీఖు దాకా 29 నాడు పెద్ద బతుకమ్మ ఆ రోజు చేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది. దానికి కన్సల్ట్ అధికారులు, వాటర్ హౌస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా సమయం చేసుకొని ఆ రోజు వచ్చేటువంటి పబ్లిక్ ఏ ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటిది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నీళ్లు మురికి నీళ్ళలో వేస్తూ ఉన్నారు, దీనివల్ల గౌరమ్మను పూజించి వినాయకుని పూజించి మురికి నీళ్ళలో వేస్తారని చెప్పి కోనేరులు కట్టించాం. ఆ కోనేరు కూడా మొట్టమొదటిసారిగా రంగనాథ చెరువు ఇక్కడ మనం మొట్టమొదటిసారి కట్టించాం. అదేవిధంగా ఏదైతే బోయిన చెరువు బోయినపల్లి ఉందో అక్కడ ఒక కోనేరు కట్టించి అక్కడ ఇక్కడ ముళ్ళకత్త చెరువులో ఒక కోనేరు కట్టించి బతుకమ్మలు వేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చేసే ఆలోచనతో మనం చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది 29వ తారీఖు నాడు సుమారుగా 1000 మందికి సుమారుగా 60-70 వేల మంది ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి అధికారులు అందరూ కూడా సక్రమంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఒక రివ్యూగా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంప్రదాయ ప్రకారం, ఎందుకంటే అంత బంగారము అవి వేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి ఈ రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందే అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ప్రతి సంవత్సరం దీన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడే లోపడినటువంటి వాటర్ని తీసి కొన్ని నూతనంగా వాటర్ చేంజ్ చేసి డైలీ క్లీన్ చేసే విధంగా అధికారులు చేయాలి పట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే మన సంప్రదాయం ఆడపడుచులు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు మన ఇళ్లలోకి వచ్చి బతుకమ్మలు ఏర్పాటు చేసి తల్లిగారింటికి ఏర్పాటు చేసి ఒక ఘనంగా జరిపేటటువంటి పండుగ కాబట్టి ఆడపడుచులు కూడా ఆనందంగా ఆడుకునే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకొరకే ఆడపడుచులందరికీ తెలంగాణ ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై. పేద విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయమని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి అన్నారు. లక్కీ జెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ ఆనంద్ మార్క్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, బిస్కెట్స్ ప్యాకెట్లను, డిక్షనరీలను బీజేపీ రాష్ట్ర నేత సంగోది పరమేష్ కుమార్ కలిసి అందజేశారు. విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజ్యలక్ష్మి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. టీమ్ లీడర్ ఆఫ్ ఎల్జీ కంపెనీ, టీమ్ లీడర్ ఆఫ్ ఎల్జీ అంటే లక్కీ జనరల్ కంపెనీ, యూకే కంపెనీ. మిసెస్ కోరల్ హ్యాస్ పెద్దవాడికి నమస్కారాలు, పిల్లలందరికీ ఈరోజు ప్రసాద్ గారు పర్వాలేదు మీరు కొట్టకపోయినా ఇప్పించడానికి ఈ సంస్థ టీమ్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 15 రోజుల క్రితం చెప్పారు. ఓకే నడవాలి నడవాలి ప్లాట్ఫామ్ ని మీరు మంచిగా ఉపయోగించుకొని రానున్న కాలంలో మీరందరూ కూడా ఒకరు సుభాష్ చంద్రబోసు, ఒకరు మంచిగా అబ్దుల్ కలాం ఆజాద్, ఇలాగ అందరూ మంచి మంచి పేర్లు సంపాదించినటువంటి నాయకుల్లాగా మీరందరూ ఎదగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అవుతారా? మీరందరూ ఏమవుతారు? డాక్టర్. ఒక నిమిషం సార్ పట్టుకోండి సార్, ఒకేసారి ఫోటో చూడండి సార్, ఒక్క నిమిషం. జై శ్రీరామ్. ఈరోజు మన రాజేంద్ర ప్రసాద్ గారు
లక్కీ జనరల్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఆనంద్ మార్గ్ అనే ఒక స్కూల్లో చాలా చక్కటి కార్యక్రమం తలపెట్టారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఫర్ పూర్ అనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్యాగులు, మరి అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, ఇలాంటివన్నీ పిల్లలకు స్టూడెంట్స్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో అలాంటి చక్కటి అవసరాలు ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళకి అందులో పెట్టి పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ లక్కీ జనరల్స్ ఏదైతే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టారో చాలా మంచి కార్యక్రమము. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 190 కిలోల కల్తీ వెల్లుల్లి పేస్ట్ను పట్టుకున్నారు. తాండూరు పట్టణంలోని మణికంఠ కిరాణం షాప్లోని 30 కిలోల కల్తీ వెల్లుల్లి పేస్ట్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మణికంఠ కిరాణం షాపు యజమాని వీరన్నను అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్కు చెందినటువంటి ఇమ్రాన్ సలీం దగ్గర నుండి తీసుకుని వచ్చినట్లుగా తెలపగా ఇమ్రాన్ సలీం దగ్గర 160 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరన్న, ఇమ్రాన్ సలీంలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్కు చెందిన కొందరు కత్తులతో పిఎస్ వద్ద హల్చల్ చేశారు. పెద్ద ఉమ్మెంతల్ సమీపంలోని 401 సర్వే నెంబర్లోని 2 ఎకరాల పొలం విషయంలో గందరగోళం ఏర్పడింది. పద్మమ్మ అనే మహిళ పేరిట ఉన్న భూమిని కొడుకు సురేష్కు తెలియకుండా హైదరాబాద్ లింగంపల్లి వాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణ. తనకు తెలియకుండా భూమిని ఎలా అమ్ముతారని సురేష్ ప్రశ్నించారు. సురేష్కు మద్దతుగా మొత్తం రాకంచెర్ల గ్రామస్తులు నిలిచారు. దాంతో లింగంపల్లి వాసులు హైదరాబాద్ నుండి కొందరు ప్రైవేటు వ్యక్తులను తీసుకుని వచ్చి బెదిరించే ప్రయత్నం చేశారు. వారి వద్ద కత్తులు చూసి గ్రామస్తులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాకంచెర్ల గ్రామస్తులు పిఎస్ దగ్గరకు భారీగా చేరుకున్నారు. భూమి కొన్నట్లయితే గుణతనాలు ఎందుకు, ఇదంతా ఎందుకు, ఊళ్ళోకి వచ్చి మేము అలా భూమి కొన్నాం, వాళ్ళ దాదాపు మేము నిజ రూపంగానే కొన్నాము అంటే ఈ గుండతనాలు అవసరం లేదు, ఈ రౌడీ విధాలు అవసరం లేదు. వాడిని గరీబ్ గారిని తీసుకొని ఏదో చేసి ఏదో ఇది చేస్తే ఇళ్ళకి వెళ్ళి ఎన్నైనా ఖర్చు పెడదాం, గుండాల ఖర్చు పెడదాం అనే ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చారు. మేము ఊళ్ళో మేము వచ్చినాము, వాళ్ళు ఎక్కడెక్కడికల్లో ఏ దేశంకి వెళ్ళి వచ్చారు. గుండగాలదే ఇప్పుడు ప్రజం నడుస్తుంది కానీ వేరేదేం లేదు. ఒకవేళ మాకు పోలీసులకి సహకారం ఇవ్వకపోతే మా ఊళ్ళని వాళ్ళు చిత్తు చేసి కొట్టి పొన్నుకున్నారు. వాళ్ళ దాని కత్తులు కడ్డాలతోటి మా ఊరిని ఏమిందంటే మేము సమరాజ్యంగా మేము ఏమిందంటే పోలీస్ స్టేషన్కి వచ్చారు. మాకు సాలరు వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఏం లొల్లి పెట్టకుండా ఏం పెట్టకుండా మమ్మల్ని ఊకోమన్నారు. మేము ఊకున్నాం. మేము వాళ్ళు కూడా ఊకోకుండా మేము గారే ఏమన్నట్లు అనుకుంటే మా ఊళ్ళకి ఏం పనికి రాకుండా కూడా మాది పేరు ఊరు లేకుండా కూడా వాళ్ళకి ఏం లేదు. మేము ఊళ్ళో పుట్టినాం పెరిగినాం, మాకు లేదు ఆ ధైర్యం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళే వచ్చిండ్రు, ఏడుకెళ్ళే వచ్చిండ్రు కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది. ఈ గవర్నమెంట్ కరెక్ట్ సాయం చేసి మా సురేష్కు ఒక తల్లిదండ్రులు లేక, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు లేక ఉండి ఆయన ఇది చేస్తే ఆయన భూమి మీద బతకనికే కలుగుతాడు. ఆయన ఏమంటున్నాడు, నాకెవ్వరు దిక్కులేరే, నాకేం లేదు, మీరు ఎవరు సహకరించకపోతే నేను మందు దాగి వస్తా అంటున్నాడు. అరే నీవెందుకు చేస్తారని ఆయన, మేము మంచోళ్ళం చెడ్డోళ్ళం, మేము ఉన్న ఊళ్ళో 10 మంది ఉన్నాం, మేము అందరం కూడా నీకు సపోర్ట్ చేస్తాము, నేను నిజ రూపం అనేది తెలుపుతామని చెప్పి లేకపోతే నేను చనిపోయేటోని మందు తాగుతా అన్నాడు సార్. మందు తాగుతా అంటే వద్దన్నాం. అరే వద్దురా నాయన, మందు తాగి ఏం సాధిస్తావు, మందు తాగకు, ఈ జీవితం ఏంది ఏం సంగతి అంటానని మేము అంతా 4 పెద్ద మనుషులంతా కూడా ఇచ్చేస్తే దానికి ఇచ్చేసాం. శ్రీ సాయినామ శతకోటి జన మహాయజ్ఞం ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకు నిర్వహిస్తామని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు డివి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, కోశాధికారి నరసింహ గుప్తా తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యజ్ఞానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. లోక కళ్యాణార్థం భక్తుల కోరిక మేరకు జరుగుతున్న ఈ జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. సాయినామ జప యజ్ఞం కార్యక్రమాన్ని పూర్తి చేసేవారు సామాజిక మాధ్యమాల్లో తెలియజేయడానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 8500966566, మరొక నెంబర్ 9492646780ను ప్రారంభించామని తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్లో బాబావారి డాలర్ బొమ్మ కలిగినటువంటి రుద్రాక్షమాలను మెడలో ధరించి సాయి సన్నిధిలో తులసి నామాలతో జపం చేసి కౌంటింగ్ షీట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గురుస్థాన్ నందు అందచేయాలని సూచించారు. సాయిరామ్, నా పేరు పి రఘుకుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ తెలంగాణ. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు శ్రీ సాయి కోటి
ఈ సాయిరామ శతకోటి మహాజప యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని స్వామి ఓం స్వరూప్జీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారి సంకల్పంతో మా యొక్క ట్రస్ట్ వారు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం సాయి భక్తులందరికీ కూడా వారి శ్రేయస్సు కోరుతూ ప్రస్తుతం అనేక రకాల సంక్షోభాలైనటువంటి సాయి భక్తులందరికీ కూడా వారికి స్వాంతం చేకూరాలని ఈ యొక్క ప్రత్యేక మహాయజ్ఞ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. 22 సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు 142 డేస్. అందరూ కూడా భక్తులు ఓం సాయిరామ్, శ్రీ సాయినాథాయ నమః, ఓం సాయి, శ్రీ సాయి, జయ సాయి ఈ 3 నామాల్లో ఏదైనా నామంతో జపం చేసి ఆ జపం యొక్క కౌంటును మా సంస్థాన్ ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా మా సంస్థాన్ ట్రస్ట్ 2 వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 9492646780, 8500966566 ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్షోర్ విచ్చేసి బాబా వారి సమక్షంలో మా వాళ్ళు జపం యొక్క కిట్ ఇస్తారు. రుద్రాక్షమాల బాబా డాలతలు ధరించి తులసిమాలతో మీరు జపం చేసి సంస్థానంలో ఈ కార్యక్రమం వరకు ప్రత్యేకంగా గురుస్థాన్ని బాబా గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరే స్వయంగా గురుస్థానంలో సమర్పించవచ్చు. ఈ విధంగా సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని సంస్థాన ట్రస్ట్ తరఫున కోరుతున్నాం. వైద్యుడిని దేవుడిలా భావించే ప్రజలు ఇప్పుడు ఆసుపత్రి అంటేనే బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. కాసులు ఉంటే చాలు కాళ్ల దగ్గరికి వచ్చే వైద్యం రాను రాను కాసుల కోసం ఎంతటి దుస్సాహసానికైనా సిద్ధపడుతుంది. ఉన్న రోగాలతోనే ప్రజలు భయపడిపోతుంటే కాగితాల మీద కొత్తగా తయారవుతున్న రోగాలను చూసి రోగులు గుండెలను బాదుకుంటున్నారు. కాసింత వైద్యం వస్తే చాలు లక్షల్లో సంపాదించి కూడబెట్టుకోవచ్చని కొందరి ఆలోచన. వైద్య పరీక్షల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఓ రోగి ప్రాణాలతో చెలగాటమాడిన ఓ ఆసుపత్రి తీరిది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందినటువంటి మహేష్ మహేశ్వరి దంపతులు 2 ఏళ్ల కుమారుడు శ్రీహాన్స్కు జ్వరం రావడంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామంలో లావుక్య శ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ జ్వరం వచ్చిందని, బాలుడికి సీరియస్గా ఉందని వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలని సూచించారు. దీంతో బాలుడికి అంత సీరియస్ ఏమీ లేదని భావించిన కుటుంబ సభ్యులు వైద్యులపై అనుమానంతో మరో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించారు. డెంగ్యూ ఏమీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. బాబుకి ఏమీ కాదని చెప్పడంతో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన లావుక్య శ్రీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పేదలను మోసం చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెల 9వ నెల బాబుకి ఫీవర్ వచ్చిందనేసి ఇక్కడ వచ్చినాం. మెడిసిన్ రాసిండు, జ్వరం తక్కువ రాకపోతే మళ్ళీ రమ్మని చెప్పారు. సరే అనేసి ఈరోజు మళ్ళీ 18వ తారీఖు ఈరోజు మళ్ళీ వచ్చినాం. సార్ ఫీవర్ తగ్గలే, ఏం తగ్గలే అని వచ్చినాం. టీఆర్బీ, సిబిపి అని 2 టెస్టులు రాసాం. 2 టెస్టులు రాసి చేయించుకొని రాబోను. ఈ టెస్టులలో నాకు కొంచెం డౌట్ వస్తుంది. డెంగ్యూ జ్వరం టెస్ట్ చేపి అని అన్నాను. టెస్ట్ చేపి అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టేసుకున్నాం. టెస్ట్ కానీ పంపించేసి రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ఇందులో 2-3 రోజులు అడ్మిట్ కావాలి మీరు బాబుకు ఉందని అన్నాను. నేనంటే నేనేమన్నా సార్ నేను అడవుడు పెట్టేసాను, ఇప్పుడు డెంగ్యూ ఇలా టెస్ట్ చేయాలని నాతో ఇప్పుడు కాదు అడ్మిట్ కావాలంటే రేపు అని వస్తుంటే రేపు అన్నం తినకుంటే రేపు తీసుకొని రండి అడ్మిట్ అదే చేయాలి మీరు డెంగ్యూ ఉందని చెప్పేసి. సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉండు అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఏమైనా మెడిసిన్ ఉంటే రాసివ్వండి సార్ అని చెప్పింది. అట్లా కూడా ఎవరిని బయటికి ట్రీట్మెంట్కు నేను ఇయ్యాను, ఎవరికి రాసివ్వను, నేను ఇయ్యాను బయటికి అన్నాను. బయటికి అన్నప్పుడు నేనేం చేసిన, సరే సార్ నాకు రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ ఇచ్చినా నీకు అని అన్నాడు. నాకు తెలియదు సార్ కిట్ వరకు అప్పటి వరకు కిట్ ఉందా అంటే కిట్ ఇలా అన్నాడు. లోపలికి పోయి కిట్ అడిగిన, నాకు కిట్ ఇవ్వండి సార్ ఇలా డెంగ్యూ జ్వరం అంటే. ఆడికి పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు, కిట్టు హాస్పిటల్కి పంపిస్తాను అన్నాడు. హాస్పిటల్కి వచ్చి అడిగితే ఏమన్నాడు, కిట్టు అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు. ఆ టెస్ట్ దగ్గరకు పోయి అబ్బాయి నేను ఆయన ఎమ్మటి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్టు వేరే కిట్టు రాసిచ్చాను సార్, నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాను, ఇది మీ అబ్బాయి దాన్ని. ఈ కిట్టు తీసుకొని నేను వేరే దగ్గరికి పోయినా రవి డయాలసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్. ఇక్కడనేమో ఉందని ఇచ్చేసారు లౌక్యశ్రీలా, ఇక్కడనేమో లేదని ఇచ్చేసిన. ఇప్పుడు సార్ ఏమంటున్నాడు అడిగితే, మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, పాజిటివ్ వస్తే చూద్దాం.
పరిశ్రమల కాలుష్యం, పీసీబీ ఉదాసీనతపై తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా సభలో చేసిన విమర్శలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు can you imagine the magnanimity to apply the real true pollution norms to every industry? 7 మండలాలు తెలంగాణలో ఉండటంతో పోలవరం ప్రాజెక్టు కట్టడం అసాధ్యమవుతుందని, జూన్ 2, 2014 లోపు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే పోలవరం కట్టలేమని, నేను మా ప్రజలను మోసం చేయలేను అని, ఈ 7 మండలాలు ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని నాడు కేంద్రాన్ని కోరాం. మన విజ్ఞప్తిని మన్నించి 7 మండలాలు ఏపీకి ఇచ్చిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని, ఈరోజు పోలవరం ఈ స్టేజీకి వచ్చింది అంటే నాడు తీసుకున్న నిర్ణయమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం, ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు, అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము, కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని, నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప
దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో ఆ దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటి ప్రేమ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో స్వామివారిని సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.